నమస్తే, వెల్కమ్ టు నిజాం న్యూస్. మీరంతా భావి భారత పౌరులు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో మరియు సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ విద్యాలయాలు, హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాలయాలు, హాస్టల్ సందర్శించి అక్కడ నెలకొన్న పలు సమస్యలను తెలుసుకుని అత్యవసరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగిందని తెలిపారు. మీకు ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచి లక్ష్యాలను ఎంచుకోని శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. గతంలో వలసలు జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్ ఇప్పుడు చదువుల తల్లి సరస్వతి నిలయంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ విద్యానిధిని ఉపయోగించనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ విద్యానిధికి తమ ఒక రోజు జీవితాన్ని అందిస్తున్నారని, అందులో భాగంగానే జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి వారి సిబ్బంది విద్యానిధికి విరాళాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ సైతం ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ విద్యానిధికి సహకారం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముందుగా శుభ మధ్యాహ్నం. శ్రీయుత గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఆర్ఓ వాటర్ ప్లాంటేషన్ ఇచ్చినందుకు ధన్యవాదములు సార్. Because of a meeting, she's there in the head office Hyderabad. She asked me to convey her thanks for you, sir, for sanctioning the RO plan. And good afternoon to our honorable MLA sir, Sri N.M. Srinivas Reddy sir, and all the guests who have came here. Our heartfelt welcome to our college sir. First of all, I am thankful to sanctioning the RO water plant sir. Thank you very much, and thankful to contractor Jagan sir to complete all further works related to RO water plant. And thank you very much sir to provide the motor in the previous year 2024. And thank you very much for providing our RO water plant by considering our health. Thank you very much sir. We are so happy to have you with us, and thanks for everything. అవును చేసి మీ టీచర్లు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మొత్తం సమాజం పులకరించిపోవాలి. ఇదే మా కోరిక. దానికి మీ చిరునవ్వుల వెనుక బాధలు దాగున్నాయని కూడా మాకు తెలుసు. ఎన్నో కష్టాలు నష్టాలు కోర్చి ఈరోజు మీ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో చదువుకుంటా ఉన్నారు. హాస్టల్లో చదువుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. తల్లిదండ్రులను వదిలేసి ఉండాలి అంటే, ముఖ్యంగా ఆడపిల్లలకు అమ్మను వదిలేసి రావాలంటే మనసులో ఎంతో బాధ ఉంటుంది కదా. నాకు కూడా మా పాపను ఆర్కిటెక్చర్కు అక్కడ మైసూరు పోయి చదువుకుంటే ఆమె పోయినప్పుడు మా గుండెలో బాధ. ఎప్పుడు సెలవులోకి వచ్చి మళ్ళీ రిటర్న్ పోతా ఉంటే కూడా ఏదో తెలియని బాధ పీక్కొని తింటుంది. అట్లనే ప్రతి తల్లిదండ్రికి కూడా అదే బాధ ఉంటుంది. ఆ బాధను మేము అర్థం చేసుకుంటాం. అందుకే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యాలయాలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేసినాం. అందుకే ప్రతి స్కూల్ను, ప్రతి కాలేజ్ను మేమే పర్సనల్గా ఎమ్మెల్యేలుగా నేను చూస్తూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏమైనా సౌకర్యాలు కలగజేయాలంటే అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి చేయిస్తూ ఉన్నాం. బహుశా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇన్నిసార్లు స్కూల్స్కి, హాస్టల్స్కి వెళ్ళి పర్సనల్గా ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే ఎవరు లేరు. ఇది ఎందుకు చేస్తున్నాం ఇది అంటే, మీరందరూ కూడా భావి పౌరులు, మీతోటే సమాజ నిర్మాణం కావాలి. మీరు రేపు ఇక్కడి నుంచి అన్నీ మీ విద్యలో కావచ్చు, మీ నడవడికలో కావచ్చు, మీ ఆలోచనలో కావచ్చు, మంచి మార్గాన్ని ఎన్నుకొని బయటికి పోయినప్పుడే ఈ సమాజం మంచిగా ఉంటుంది. మిమ్మల్ని
అన్ని రకాలుగా తర్ఫీదు ఇచ్చి శిక్షణ ఇచ్చి ఇక్కడి నుంచి బయటికి పంపాల్సిన బాధ్యత మీ టీచర్లది, మాది, మనందరిది కూడా. అందుకే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఒక రోజులో ఏది పూర్తి కాదని మీకు కూడా తెలుసు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. కానీ ఇప్పుడు మాకు ఆలోచన ఉంది, ఆశయం ఉంది, సంకల్పం ఉంది. మౌలిక వసతులన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలన్న కోరిక ఉంది. కాబట్టే అన్ని ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అద్దె భవనాలలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కావాలి అని చెప్పి మేము ఆల్రెడీ రిక్వజిషన్స్ పెట్టడం జరిగింది. అయితే వాటి శాంక్షన్ చేసుకొని బడ్జెట్లు కేటాయించుకొని గ్రౌండ్ మీదకి టెండర్లు వేయడానికి టైం పడుతుంది. బహుశా 1-2 సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ క్యాంపసెస్కి కూడా సొంత భవనాలు ఉండాలని చెప్పి మా నిర్ణయం. అది అమల్లోకి వస్తుందని చెప్పి ఆశిస్తుంది. ఈరోజు ఈ ఉన్న వసతిని ఇమ్మీడియట్గా మనం మార్చలేము, కానీ ఇక్కడ మీకు ఏమేమి వసతులు ఇంకా అడిషనల్గా కావాలనో అవన్నీ కూడా మీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ద్వారా మా దృష్టికి వస్తే వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. మీకు బాత్రూమ్స్ ఇంకా అడిషనల్ బాత్రూమ్స్ కావాలంటున్నారు. సో వాటికి కూడా ప్లాన్స్ ఎస్టిమేట్ చేసి చేపించి మళ్ళీ మీరు అక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు వచ్చినప్పటికీ వాటిని కంప్లీట్ చేసి మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే మీ లైబ్రరీస్ కావచ్చు, మీ సిస్టమ్స్ కావచ్చు, లేదా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఎక్కడ ఏ విధమైన కొరత ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మీ అందరి కోసమే నేను మహబూబ్ నగర్ విద్యానిధి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. మీకు ఎంతమందికి తెలుసు మహబూబ్ నగర్ విద్యానిధి గురించి? ఓన్లీ 1. అయితే మీరు పేపర్లు చదవరు, అయితే లోకల్ పేపర్లు 2-3. సో మనకు పాఠశాలల్లో తక్షణ అవసరాలు తీర్చడం కోసమే అందరం కలిసి ఒక నిధిని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆ నిధి ద్వారా ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ టేకప్ చేయాలి అని చెప్పి ఆలోచనతోటే ఆ మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంట్లో అందరూ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా మా జిల్లా ఎస్పీ గారు ఎవరో? వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు మహబూబ్ నగర్ విద్యానిధికి. కలెక్టర్ గారు కూడా కంట్రిబ్యూట్ చేయబోతా ఉన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒక రోజు వేతనాన్ని ఆ మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వడానికి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మా జీతాలను ఇస్తూ ఉన్నాం. నేను ప్రతి నెల ₹1,00,000 నా జీతం నుంచి మహబూబ్ నగర్ విద్యానిధికి ఇస్తూ ఉన్నా. మా చైర్మన్ గారు కూడా ఇచ్చిండ్రు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గారు కూడా ఇచ్చిండ్రు. ఇట్లా ప్రతి ఒక్కరం కూడా ఆ విద్యానిధిని బలోపేతం చేసి మా పిల్లలు ఎక్కడికి పోయినా ఏం అడిగినా కూడా వెంబడే ఇచ్చేటందుకు ఆ నిధిని మనం చేస్తూ ఉన్నాం. మా ధర్మాపూర్లో ధర్మాపూర్ తెలుసా ఏడుందో? ధర్మాపూర్కు మేమందరం పోతే అక్కడ అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు, పై కప్పు లేదు. ఇమ్మీడియట్గా విద్యానిధి శాంక్షన్ చేస్తే ఈరోజు అక్కడ పై కప్పు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు, కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్, లైబ్రరీస్, క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వరకు టైం అవుతుంది. ఆ లోపల మనం కూడా చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ విద్యానిధిని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది చాలా మంచిగా బ్రహ్మాండంగా ప్రజల మద్దతు ఉంది. ఇక్కడ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చింది, అవునా? గద్వాల నుంచి ఎంతమంది వచ్చిండ్రు? వెరీ గుడ్. నారాయణపేట జిల్లా నుంచి ఎంతమంది వచ్చిండ్రు? వెరీ గుడ్. నాగర్ కర్నూలు జిల్లా నుంచి, వనపర్తి జిల్లా నుంచి, ఓకే. మహబూబ్ నగర్ జిల్లా నుంచి, ఓకే. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి, దేవరకద్ర నుంచి, జడ్చర్ల నుంచి. మరి మహబూబ్ నగర్ జిల్లాని ఇంతమంది పెట్టింది. మహబూబ్ నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలు కదా. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడ ఉన్నా మా మహబూబ్ నగర్ పిల్లలు, మా మహబూబ్ నగర్ మొదటి బిడ్డలు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డే. పక్కన బీడీ కాలేజ్కి పోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అక్కడికి మన పిల్లలు వస్తారు. డైట్ కాలేజ్కి పోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన పిల్లలు వచ్చి ఇక్కడ మహబూబ్ నగర్లో చదువుకుంటారు. మహబూబ్ నగర్ ఈరోజు ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మొత్తం తెలంగాణలో చాలామంది జిల్లా ప్రజలు నల్గొండ నుంచి, దూర ప్రాంతాల నుంచి ఈరోజు మహబూబ్ నగర్కి వచ్చి చదువుకుంటారు. ఎందుకంటే మహబూబ్ నగర్ అంటేనే
సరస్వతి పుత్రుల నిలయం. ఇక్కడ మనకు న్యాచురల్ రిసోర్సెస్ లేవు, మనకు ఖనిజాలు లేవు, సహజ సంపదలు ఏమీ లేవు. మనకున్నది కేవలం భగవంతుడిచ్చిన విజ్ఞానం. కాబట్టే మన పిల్లలు అద్భుతంగా చదువుకుంటారు. వాళ్లకు కనీస అవసరాలు వాళ్ళకు కల్పిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటారు. మహబూబ్ నగర్ దేనికి ఫేమస్? గతంలో మహబూబ్ నగర్ అంటే ఎక్కడ చూసినా మహబూబ్ నగర్ లేబర్ జిల్లా, లేబర్ అడ్డా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు లేదు. ఆ వలసల జిల్లా నుంచి ఈరోజు మహబూబ్ నగర్ అంటే చదువుకునే అమ్మాయిలు ఉన్న జిల్లా అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా గుర్తిస్తా ఉన్నారు. అందుకే ఎంతో మంది ఇంజనీర్లు ఇక్కడ నుంచి తయారైనరు, డాక్టర్లు తయారైనరు, అమెరికాకు పోయినరు, యూరప్కు పోయినరు. చాలా అద్భుతంగా చదువు నమ్ముకొని ఈరోజు మన పిల్లలు లక్షల మంది ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగి కన్న ఊరికి కనిపించిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పించిన లెక్చరర్లకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెస్తూ ఉన్నారు. కాబట్టి మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే, చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టండి. చదువు అంటే కేవలం టెక్స్ట్ బుక్స్ చదవడం చదువు కాదు. చదువు అంటే సమస్త విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవడమే చదువు. ఆటలలో రాణించడమే చదువు. వివిధ కాంపిటీషన్స్లో మీరు వెళ్ళి రాణించడమే చదువు. స్పోర్ట్స్ యాక్టివిటీస్లో, కల్చరల్ యాక్టివిటీస్లో, క్విజ్ కాంపిటీషన్స్లో, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, డిబేటింగ్, డిస్కషన్స్, వీటన్నిటిలో కూడా మన పిల్లలు రాణించాలి. ఎందుకంటే బయట పోటీ ప్రపంచంలో మనం తట్టుకోవాలంటే వీటన్నిటిని కూడా మనం డిగ్రీ స్థాయిలోనే అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి దానికి అనుగుణంగా మీ కాలేజీలో కరికులం ఉందో లేదో తెలియదు, కానీ ఒకవేళ లేకుంటే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలకు అన్ని స్కిల్స్లో వాళ్ళు రాణించేటట్టుగా ఇప్పుడే తర్ఫీదు ఇవ్వాలని చెప్పి లెక్చరర్స్ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకవేళ సిలబస్లో లేకున్నా పర్వాలేదు, మన పిల్లలకు అటువంటి టాలెంట్ గుర్తించాలి. క్విజ్ క్లబ్ అని, డిబేట్స్ క్లబ్ అని, ఎస్ఏ రైటింగ్ క్లబ్ అని రకరకాల క్లబ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటివి ఉన్నాయమ్మా? క్లబ్ యాక్టివిటీస్ ఉన్నాయా? యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారా? కాంపిటీషన్స్కి పోతున్నారా? ఏ కాంపిటీషన్స్కి పోయినరు? అక్కడ పోయింది, మన లోకల్లో పోయింది. అవును, దాంట్లో ఏమేమి కాంపిటీషన్స్ ఉండే? కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా మన పిల్లలకు ప్రైజెస్ వచ్చినాయా? ఎవరికి వచ్చింది? ఎవరు రమ్మని అమ్మాయి? వెరీ గుడ్, వెళ్ళారు. సరే, లేకుంటే లేకపోయింది. మీరు ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోవాలన్నా, క్విజ్ కాంపిటీషన్స్కి పోవాలన్నా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం మహబూబ్ నగర్ విద్యానిధి నుంచి. మీకు లైబ్రరీ బాగుందా? మంచిగా లైబ్రరీ? ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్గా? మాస్టర్స్కి వెళ్ళి. ఓకే ఓకే, వెరీ గుడ్. సో వీళ్ళు మరి ఎంఎస్సి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భవిష్యత్తులో అవన్నీ అడుగుతుంటారా? కౌన్సిలింగ్ చేస్తుంటారా? సిజిసి అని ఉంటుంది సార్, కెరీర్ గైడెన్స్ సెల్ అని ఉంటారు సార్. కోఆర్డినేటర్ కూడా ఉంటారు, మనకి గైడ్ చేస్తుంటారు. మొన్ననే రీసెంట్ గా సియుసెట్ కి ఓరియంటేషన్ కూడా చెప్పాము. పీజీ క్లాసెస్ జరుగుతుంటాయి. ఓకే. మెటీరియల్ అన్ని ఎంట్రన్స్ టెస్ట్లకి మెటీరియల్ అన్ని లైబ్రరీలో అవైలబుల్ ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఎక్కువ లేదు. కంప్యూటరైజ్డ్ లైబ్రరీ లేదు, జస్ట్ డిజిటల్ లైబ్రరీ కాకుండా మాన్యువల్ టైప్ ఆఫ్ లైబ్రరీ. మాన్యువల్లే మంచిది. 40 మెంబర్స్ అకామిడేట్ అవ్వచ్చు. ఓకే ఓకే. అకామిడేషన్ లేదు. అవునా? గోల్డ్ మెడల్, నెట్బాల్ స్టేట్ లో సెకండ్ ప్లేస్. ఓకే, వెరీ గుడ్. మరి వీళ్ళు స్టేడియం గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేయరా? పైన ఆ టైంలో 650 మంది స్టూడెంట్స్ చేస్తారు. మళ్ళీ నేను మానిటర్ చేయాలి. వాళ్ళిద్దరిని అక్కడ తీసుకెళ్తే ఇక్కడ కాలేజ్ లెవెల్ ఉంటారు. మీరు స్పోర్ట్స్ చూస్తుందా? పీడీ. ఓకే. మీరు ఏ స్పోర్ట్? ఖోఖో. ఓకే. మరి ఖోఖో ఆడిపిస్తుందా ఇక్కడ పిల్లలకి? అవును, డైట్ కాలేజ్ ఉంది కదా దగ్గరలోనే, అక్కడ పోయి ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా.
ఇంకొక physical tester లేదు. అయితే Only ఒక్కటే one ఉన్నారు man. సార్ మన దగ్గర. సో నేను అక్కడికి పిల్లలు ఎప్పుడు కంపల్సరీ మానిటర్ చేయడానికి అక్కడ వెళ్ళాలి కదా సార్. ఇక్కడ పిల్లలు గ్రౌండ్ గ్రౌండ్ సూపర్వైజ్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మే నుంచా? ఏప్రిల్ ఎండ్ ఓకే సరే, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అర్జెంట్గా పోయేది, మళ్ళీ ఒకసారి మీ క్లాస్ రూమ్కే వస్తా. ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్, వాట్ ఆర్ యూ గోయింగ్ టు, వాట్ డూ యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఐ కెన్ డూ యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ ఎ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, వాట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ వాట్ వే దే కెన్ సపోర్ట్ యూ. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చి డీటెయిల్గా మాట్లాడతాం. బిల్డింగ్స్ ఖచ్చితంగా అయితే కానీ దానికి టైం పడుతుంది. ఇప్పుడు చెప్పంగానే రేపే బిల్డింగ్ ఇక తయారు కాదు, దానికి ల్యాండ్ చూడాలా, దానికి చాలా కథ ఉంటుంది. కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 3-4 సంవత్సరాల ముందు ఎమ్మెల్యే ట్రై చేస్తుంటే ఇప్పటికి వచ్చేది, కానీ దురదృష్టవశాత్తు అట్లా కాలే. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ కూడా సొంత భవనాలు నిర్మించే ఏర్పాటు మా ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికోసం మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం. ఇంకేమైనా ఉన్నాయా?